రాష్ట్రంలో 6 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కార్యాచరణ సిద్ధం చేసింది. మార్చి వరకు 6 ప్రాజెక్టుల ఆయకట్టుకు స్థిరీకరించేందుకు చర్యలు చేపట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నీల్వాయి, పిప్రి, సదర్మట్, మత్తడి వాగు ప్రాజెక్టుల పనులను పూర్తి చేయాలని ఇరిగేషన్ శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరిన్ని వివరాలు దేవిదాస్ అందిస్తారు. రాష్ట్రంలోని అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించింది. ఈ దిశగా కార్యాచరణ చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 6 సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు 240 కోట్ల నిధులతో వీటిని పూర్తి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఖరీఫ్ సీజన్కు పూర్తి స్థాయిలో సాగునీరు అందించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టులను సమీక్షిస్తూ దాదాపు 8 నెలల్లో వీటిని పూర్తి చేయాలని ఈ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని రేవంత్ రెడ్డి ఆదేశించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే దాదాపు 4 ప్రాజెక్టులకు సంబంధించి ఈ కార్యాచరణలో ఉన్నాయి. మంచిర్యాలకు సంబంధించి నీల్వాయి ప్రాజెక్టు, నిర్మల్ జిల్లాలోని పిప్రి ప్రాజెక్టు, కొనుకల్ వద్ద ఉన్న ఖానాపూర్ సదర్మట్ ప్రాజెక్టు, మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలోని మత్తడివాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ఖరీఫ్ నాటికి పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. ఈ ప్రాజెక్టులను 2005లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లాలోని మత్తడివాగు ప్రాజెక్టు కింద తాంసీ, భీంపూర్, జైనత్ మండలాలకు సంబంధించి 3,500 ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. అయితే కాలువలు పూర్తి కాకపోవడంతో ప్రాజెక్టు నుంచి సాగునీరు పూర్తి స్థాయిలో అందడం లేదు. మరోవైపు తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ సర్కార్ ఈ మత్తడి వాగు నుంచి అండర్లైన్ పైప్ లైన్ ద్వారా 3,500 ఎకరాలకు సాగునీరు అందించవచ్చని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ దిశగా నిధులు మంజూరు చేసినప్పటికీ నిధుల విడుదల జాప్యంతో నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రాజెక్టు 0.5 టీఎంసీల నీటి సామర్థ్యం ఉంది. అయితే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించిన దాఖలాలు అయితే కనిపించలేదు. ఇప్పుడు ప్రాజెక్టులో కాలువల నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది, ఈ ప్రాజెక్టు నుంచి పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరు ఎప్పుడు అందుతుందని రైతులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు నిర్మల్ జిల్లాలోని లోకేశ్వరం మండలంలో పిప్రి ఎత్తిపోతల పథకం దాదాపు 78 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. అయితే నిధుల లేమితో ఈ ఎత్తిపోతల పథకం నిలిచిపోయింది. 2021లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు మంజూరు శాంక్షన్ చేసింది. కానీ నిధుల లేమి వల్ల 2023 నుంచి ఈ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ఎత్తిపోతల ద్వారా లోకేశ్వరం మండలంలోని 4,500 ఎకరాలకు సాగునీరు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దాదాపు 18 కిలోమీటర్ల పాటు పైప్ లైన్ ద్వారా సాగునీరు అందించాలా ఈ ప్రాంతానికని ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కానీ నిర్మాణ పనుల జాప్యంతో ఈ ఎత్తిపోతల పథకం లక్ష్యాన్ని పూర్తి చేయలేదని చెప్పవచ్చు. మరోవైపు నిర్మల్ పొన్కల్ వద్ద నిర్మిస్తున్న సదర్మట్ ప్రాజెక్టు బ్యారేజీకి సంబంధించి పనులు నిలిచిపోయాయి. యాక్చువల్గా ఈ సదర్మట్ ప్రాజెక్టు ద్వారా ఖానాపూర్, కడెం మండలాలకు దాదాపు 8,500 ఎకరాలకు సాగునీరు అందించే దిశగా ఇప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చర్యలు చేపట్టారు. కానీ 2014లో రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రాజెక్టులో డిజైన్లు మార్పులు చేసి నిర్మల్ జిల్లాతో పాటు జగిత్యాల జిల్లాలోని దాదాపు 5,000 ఎకరాలకు సాగునీరు అందించే దిశగా కేసీఆర్ సర్కార్ చర్యలు చేపట్టింది. కానీ నిధుల జాప్యంతో ఈ పనులు ఆగిపోయాయి. సదర్మట్ ప్రాజెక్టు 1891లో నిర్మాణం చేపట్టారు. అయితే ఈ ప్రాజెక్టు నుంచి సదర్మట్ ప్రాజెక్టు కాల్వల నిర్మాణం నిలిచిపోవడంతో ఈ ప్రాజెక్టు కూడా లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. దాదాపు 8,500 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన సదర్మట్ ప్రాజెక్టులో ఇప్పటి వరకు ఆయకట్టు పూర్తి స్థాయి నీరు అందడం లేదని చెప్పవచ్చు. ఓవరాల్గా చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3 చిన్న తరహా నీటి ప్రాజెక్టులను ప్రభుత్వం సీరియస్గా ఉందని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి కేవలం వర్షాధారిత పైన ఆధారపడి సాగు చేస్తున్న ఈ ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులు లేని ప్రాంతాల్లో ఈ చిన్న తరహా నీటి ప్రాజెక్టులను పూర్తి చేసి పూర్తి స్థాయి ఆయకట్టు స్థిరీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ దశగా సీఎం రేవంత్ రెడ్డి కార్యాచరణ చర్యలు చేపట్టారని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టులన్నీ మార్చి 31వ తారీఖు పూర్తి చేసి ఖరీఫ్ సీజన్లో పూర్తి స్థాయి
ఆయకట్టుకు సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓవరాల్గా చూస్తే 241 కోట్లలో దాదాపు 60 కోట్ల రూపాయలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులకే కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా ఏమైనా మెరుగైన ప్రాజెక్టుకు సంబంధించి ఆధునీకరణ కావచ్చు, ఇంకా మరమ్మతులు కావచ్చు, ఈ పనులకు సంబంధించి పూర్తి స్థాయి నివేదికలను తయారు చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు నిమగ్నమయ్యే చెప్పవచ్చు. ఏది ఏమైనా కాంగ్రెస్ సర్కార్ అధికారం చేపట్టాక రైతులకు ఆశాజనక పరిస్థితులు ఉన్నాయని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు ఆశిస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.